జ్యోతిలో లీనం అవ్వాలనుకునే వాడినే జ్ఞాని అని అంటారు. జ్ఞానులంటే ఏంటి? వాళ్ళు ఈ అవిద్యను తొలగించుకోవాలనుకుంటున్నారు. అవిద్యను తొలగించుకొని ఈ జీవాత్మని ఏదైతే సూక్ష్మమైనటువంటి జీవాత్మ ఏదైతే ఉందో, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలని, ఎక్కడ కలపాలనుకుంటున్నారు? ఈ శరీరం నుంచి వెలువడినటువంటి ఏదైతే ప్రకాశం ఉందో, ఆ ప్రకాశంలో విలీనం చేయాలనుకుంటున్నారు. అలా జీవాత్మల్ని జీవాత్మ అంటే తనని తాను బ్రహ్మలో లీనం చేయాలనుకుంటున్నారు. ఆ జ్యోతిలో లీనం చేయాలనుకునే వాళ్ళని జ్ఞానులు అని అంటారనమాట. అంటే వాళ్ళకి ఈ గోలోకంలో దివ్య దేహాన్ని పొంది భగవంతుడి యొక్క సేవ చేయాలి అనేటువంటి కోరిక లేదు. ఏంటంట వాళ్ళకి కోరిక? ఆ జ్యోతిలో లీనమైపోవాలంట. అలా బ్రహ్మజ్యోతిలో లీనమైపోవాలి అనుకునే వాళ్ళని, అలా దాన్ని పొందాలనుకునే వాళ్ళని జ్ఞానులు అని అంటారు. ఆ జ్ఞానుల యొక్క సాంగత్యం గనక ఈ కర్ములకు గనక దొరికితే ఏమంటాడు ఈ కర్ములతో? ఒరే ఒరే కర్మి, ఏంట్రా నువ్వు చేసే పని? నువ్వు అవిద్యతో ఆవృతం అయిపోయావురా. నువ్వు ఆత్మవరా. నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. నిన్ను అహంకారం కప్పేసిందిరా. దానిపైన చిత్తం, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కప్పేశాయిరా. ఇదంతా సూక్ష్మదేహమరా. ఇదిగో ఇది స్థూలదేహమరా. ఇవన్నీ ఇంద్రియ పదార్థాలురా. ఈ యొక్క సమయాన్ని మొత్తం నిన్ను నువ్వు తప్పుగా తెలుసుకొని ఆ తప్పుడు భావంతో ఈ స్థూల సూక్ష్మ దేహాలను వాడి నువ్వు ఇంద్రియాలను భోగిస్తున్నావురా. నువ్వు శుద్ధమైనటువంటి జీవాత్మరా. నువ్వు అనవసరమైనటువంటి ఈ లంపటంలో ఎందుకు చిక్కుకున్నావురా? ఒరే నాన్న, వదలరా. ఈ దేహ భ్రాంతిని వదలరా. ఈ అవిద్యని తొలగించుకోరా అని చెప్పి వాడికి ఉపదేశిస్తాడు అనమాట జ్ఞాని. నాన్నా, ఈ అవిద్యతో ఎప్పటి వరకైతే ఆవృతమై ఉంటావో మాటి మాటికి నీకు ఈ దుఃఖం అనేది కలిగిద్దిరా నాన్న. అవిద్య నుంచి బయటికి రావాలరా అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ కర్మి అంటాడు, సరే ఎట్లా రావాలండి అని అంటాడు అన్నమాట. అప్పుడు ఏం చెబుతాడంటే ఆ జ్ఞాని, ఏమీ లేదు నాన్న, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు కర్మలు చెయ్యి. అంటే ఈ స్థూల సూక్ష్మ దేహాలను వాడుకొని నువ్వు కర్మలు చెయ్యి. కర్మలు చేయగా వచ్చినటువంటి ఏదైతే ఫలితం ఉందో, కర్మ ఫలం, దాన్ని నువ్వు నీ ఇంద్రియాలను సుఖింపజేయడం కోసం వాడుకోవద్దు. మరి ఏం చేయాలండి? అయితే నువ్వు దాన్ని తీసుకెళ్ళి ఆ విష్ణు యొక్క చరణాల పైన సమర్పించేసి. మరి ఎందుకోసం సమర్పించాలండి? కారణం ఏంటండి? కర్మి అడిగితే, ఏంటంటే కారణం, నాకు ఈ కర్మబంధనం నుంచి ముక్తిని కలిగించు. ఈ భావంతో ఆ కర్మ ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చేసి అని చెప్పి జ్ఞాని చెప్తాడు. ఇక ఈ కర్మి ఏం చేస్తాడు? వాడి మాటలిని కర్మలు చేస్తాడు. ఆ కర్మ ఫలితాలను భగవంతుడికి సమర్పిస్తాడు. మరి కర్మ ఇంకో విషయం కూడా చెబుతాడు జ్ఞాని. అయ్యా, కర్మలు చేసినప్పుడు ఒకప్పుడు సుఖం రావచ్చు, మరో అప్పుడు దుఃఖం రావచ్చు. ఆ సుఖ దుఃఖాదులు రెండూ కూడాను మనస్సు యందు కలిగినటువంటి భావనలే. నీలో అంటే నీ శుద్ధ జీవాత్మ కలిగిన భావనలు కాదురా నాన్న. కాబట్టి ఈ సుఖ దుఃఖాదులు రెండిటిని ఓర్చుకో. ఏం చెబుతున్నాడు? ఓర్చుకో అని చెప్పి చెప్తాడు. అలా ఈ కర్మి ఇప్పుడేంటి రూట్ మార్చాడు. ఈ జ్ఞాని యొక్క సాంగత్యం వల్ల రూట్ మార్చి, అంటే రూట్ మార్చడం అంటే
వాటిల్ని కర్మ ఫలితాలని భోగించడం మానేసి భగవంతుడు సమర్పిస్తున్నాడు. కర్మలు చేసినప్పుడు సుఖం గాని, దుఃఖం గాని, లాభం గాని, అలాభం గాని, జయం గాని, అపజయం గాని ఏది కలిగినా, ఏ ద్వంద్వాలు కలిగినా ఆ ద్వంద్వాలని రెండిటిని సమభావంతో సహించేటువంటి అభ్యాసాన్ని చేస్తూ ఉంటాడు. ఆ రెండిటిని ఆ ద్వంద్వాలను ఓర్చుకునేటువంటి అభ్యాసం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఫస్ట్‌లో ఆరంభ దశలో పని చేయగా ఒకసారి లాభం రాంగాల్నే హాయిరబ్బా! నాకే వచ్చింది అనే ఉత్సాహం ఉప్పొంగిపోవడం. నష్టం రాంగాల్నే కుంగిపోవడం. ఇలా మొదట్లో నియంత్రించుకోలేకపోతాడు. క్రమేణా ఈ జ్ఞాని యొక్క సాంగత్యం యొక్క దృఢత వల్ల ఇంకా ఏ స్థితికొస్తాడు అంటే లాభం రాని, నష్టం రాని నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు. కాబట్టి ఈ సుఖ దుఃఖాదులు కేవలం శరీరానికి సంబంధించినటువంటి గుణాలే. నావి కాదు అని చెప్పి నేను కాదు అనేటువంటి ఆ అభ్యాసాన్ని దృఢపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉంటాడు. అలా కొనసాగేటువంటి వ్యక్తినే నిష్కామ కర్మయోగి అని అంటారన్నమాట.